హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి మన లక్కీ అవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ఎవరో చెప్పలేనటువంటి సీక్రెట్ మీకు చెప్తాను. అదేంటంటే క్రిస్పీ చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ అనమాట. అంటే మనకి బయట బండి మీద దొరికే చికెన్ పకోడీ ఎట్లయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో నేను మీకు రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ యొక్క రెసిపీ చేసే విధానాన్ని నేను బయట నాకు తెలిసిన హోటల్లో కనుక్కున్నాను. ఆయన నాకు చెప్పారు. ఇప్పటివరకు ఎవరికి చెప్పనమ్మా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నానని చెప్పి నాకు చెప్పారు. ఒకసారి ఆల్రెడీ నేను మా హౌస్లో చేశాను. చాలా టేస్టీగా బయట కొన్నటువంటి చికెన్ పకోడీ ఎట్లా అయితే ఉంటుందో అలాగే వచ్చింది. మరి ఆ వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఇది కేజీ చికెను నేను నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఏం వేస్తానంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతాను. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలండి బాగా. పసుపు కూడా వేసి కలుపుదాం. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి సరే కలుపుకోవాలండి. బాగా కలిసేలాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. నేను చూపించేది బండి మీద స్టైల్ అండి. బయట సెంటర్లో చేస్తారు కదా, బండి మీద స్టైల్ చూపిస్తున్నాను. సరేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇలా బాగా ఒక ముక్కకి బాగా కలవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేద్దాం. సరిపడిగా కారం వేద్దాం. దీనికి మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా మనం యాడ్ చేయలేదండి. మనం యాడ్ చేయ అవసరం లేదు, అసలు మంచి కలర్ వస్తుంది. సాల్ట్ తీసుకురామ్మా పాప. కారం వేసేసి ఇప్పుడు మళ్ళీ కలపాలి. ఒక్కో ఐటెం వేసి కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకేసారి గిన్నెలు వేసేసి కలుపుకోకూడదు. ఒకటి ఫస్ట్ ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, తర్వాత పసుపు వేసాం, తర్వాత ఇప్పుడు కారం వేసి ప్రతి ముక్కకి కూడా అప్లై చేసుకోవాలి. కలవాలి, బాగా కలుపుకోవాలి. వేసిన తర్వాత కావాల్సినంత ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సో ఇంత సరిపోద్ది. ఇది 100% పక్కగా స్ట్రీట్ స్టైల్ అండి. ఇది బయట మనకి బండి మీద దొరికే స్టైలే. కనుక్కొని మరి వీడియో చేయాలి, చూపించాలని. ఇంతకుముందు నేను చాలా ట్రై చేశానండి, చాలా వీడియోస్లో చూసి, కాకపోతే ఎక్కడ సెట్ అవ్వలేదు. నాకు అన్న చెప్పాడు, అతనిది చికెన్ షాప్ అనమాట. సో అతను చికెన్ పకోడీ వ్యాపారం చేసేవాడు. ఇలా చికెన్ పకోడీకి చికెన్ కొట్టమంటే చికెన్ కొట్టమన్నప్పుడు నాకు అతను ఇలాగా ఎలా వేస్తారని అడిగాడు. ఏముందండి, ఏ వీడియో చూసి చేయడమే అని చెప్పాడు అని అన్నాను. అని అన్నప్పుడు ఆయన కాదండి, నేను చెప్తాను, అలా చేయండి, మీకు యాజిటీజ్ వస్తుంది అన్నాడు. సో నేను అదే విధంగా ఆల్రెడీ ఒకసారి వేసేసాను. వేసిన తర్వాత నా బాగా వచ్చింది కూడా. అందుకే మళ్ళీ నేను మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏమేమి చేసాము మనం, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పసుపు వేసాం, ఉప్పు వేసాం, కారం వేసాం. ఇప్పుడు అసలైన నెంబర్ 1 సీక్రెట్ చెప్తాను అనమాట. చూడండి, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లవరు, ఎగ్ అలాంటివి వేస్ట్ చేస్తాం కదా, అలాంటివి ఏం అవసరం. మనం తీసుకోవాల్సిందంటే ఏంటంటే కార్న్ఫ్లవర్, మైదా, ఈ రెండు తీసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్, మైదా వేస్తున్నాను. కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసి కలిపిన తర్వాత దీనికి సూపర్ కాంబినేషన్ మైదానే. ఇంక మళ్ళీ ఇంకేమి శనగపిండి, బియ్యం పిండి ఏమి వేసుకొని అవసరం.
ఓకే, కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మైదా వేద్దాం. కార్న్ఫ్లవర్ మైదా వేసాను. మైదా కలుపుతాను అనమాట. ఇందులో మనం ఎగ్ వేయ అవసరం లేదు. ఎగ్ బద్దలు కొట్టి అందులో ఉన్న వైట్ సోన్ వేసి నేను చాలా వీడియోలు చేశాను. అసలు ఎక్కడ బయట కొన్న టేస్ట్ అనేది అసలు ఎప్పుడు రాలేదు. ఏంటి అసలు మనం ఎంత చూసినా ఎన్ని వీడియోలు చూసి చేసినా బయట కొన్న టేస్ట్ అసలు రావట్లేదు, ఇంకా వేస్ట్ అనిపించేది నాకు. చాలామంది హోటల్స్ వాళ్ళని అడుగుతూ ఉంటే ఇదివరకు చెప్పేవాళ్ళు కదా ఎవరు, కానీ ఆ అన్న మట్టికి చెప్పాడు నాకు. అన్న చెప్పన్న అంటే పాపం ఆయనే చెప్పాడు, ఇలా ఇలా చేయండి మీరు, కంపల్సరీ కూడా బయట టేస్ట్ మీకు వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడంట. నేను స్కిన్తోనే కొట్టించాను అనమాట చికెను ముక్కలు. ఇప్పుడు అసలైన సిసలైన దీని రెసిపీ చెప్పబోతున్నాను. రెసిపీ చెప్పబోయే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇలాంటి మంచి వీడియోలను నేను మళ్ళా మీకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా. మంచి మంచి వీడియోలు, బయట బండి మీద స్టైల్ చల్లపునుగులు ఏంటి, బజ్జీలు ఏంటి, అలాగే చికెన్ పకోడీ ఏంటి, మంచి మంచి రెసిపీలను మన వీడియోలో మేము చూపిస్తాను. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ కింద రావాలి, మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క చికెన్ పకోడీ సీక్రెట్ అనేది మీకు రివీల్ చేస్తాను, చూడండి. ఏమీ లేదండి, వాళ్ళు 100 గ్రాములు అంటే కేజీ మాంసానికి అంటే చికెన్కి వాళ్ళు వేసేది ఏంటంటే 5 రూపీస్ మటన్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదే 10 రూపీస్ మటన్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ వేస్తారు వాళ్ళు. అంటే కేజీ చికెన్కి 10 రూపీస్ మటన్ ప్యాకెట్ ఉంటుంది కదా, మసాలా బయట దొరుకుతుంది మనకి, అది వేస్తారనమాట. సో నేనైతే పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. ఈ యొక్క కేజీ చికెన్కి ఎంత కావాలనేదో అంత వేస్తాను క్వాంటిటీ. యొక్క మటన్ పొడి అని వేస్తారు, మటన్ మసాలా వేస్తారనమాట. దీని సీక్రెట్ ఇదేనండి, మటన్ మసాలా. అట్లాగే కొంచెం చికెన్ మసాలా ప్యాకెట్ ఉంది చూసారా, కొంచెం చికెన్ మసాలా. ఈ ప్యాకెట్ మొత్తం ఏం అవసరం లేదు, కేజీ చికెన్కి ఇందులో ఆ సగం వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి కూడా అవసరం లేదు, కానీ నేను వేసాను, ఇంకా బాగా టేస్ట్ వచ్చింది. బండి మీద యాజ్ టేస్ట్ వచ్చింది, యాజ్ డీజ్గా వచ్చింది. సో ఇదేనండి దీని సీక్రెట్. మనం ఏం చేస్తామంటే చాలా వీడియోలు చూసేసి ఎగ్గలు కొట్టేసి ఇంకా మైదా పిండి, శనగపిండి, బియ్యం పిండి, నా పిండిలు వేసి నా బాధలు పడతా ఉన్నా కానీ మనకి బయట బండి మీద టేస్ట్ రాదు. ఇన్ని రకాలు చేసి వాళ్ళు ఎందుకు చేస్తారు బయట బండి మీద వాళ్ళండి, ఏదో ఒక సీక్రెట్ రెసిపీని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, అది మనకు చెప్పరు వాళ్ళు. చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, హోటల్ వీడియోస్, వాళ్ళు పిండి కలిపేసింది చూపిస్తారు తప్ప పిండిలో ఏమేసిందని మనకు చూపించరు. వంట వండేసింది చూపిస్తారు తప్ప వంట ఏ రకంగా వాళ్ళు పిండి కలుపుకుంటున్నారు ఏంటనేది రెసిపీని ఎవరో చెప్పరు. సో నేనైతే ఉన్నట్టుగా ఆ అన్న చెప్పినట్టుగా చేశాను, 100% సక్సెస్ అయ్యాను. మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పిన రీతిగా మీరు కలుపుకోండి. నెంబర్ 1గా బయట బండి మీద కొనే చికెన్ పకోడీ టేస్ట్ రాకపోతే మీరు కామెంట్ చేయండి, వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే, ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు ఇలా పక్క పెట్టుకుని పోయిందా, గ్యాస్ వెలిగించుకుని నూనె పొయ్యి మీద వేసుకుని నూనె బాగా మరిగిన తర్వాత మనం ఈజీగా అవలీలగా పకోడీ వేసేసుకుందాం. మంచి కలర్తో, మంచి టేస్ట్తో వస్తుంది. దీంట్లో టేస్టింగ్ సాల్ట్ ఉండదు, ఫుడ్ కలర్ ఉండదు, ఏమీ ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట, ఓకేనా?
చూడండి దాని లుక్ అయితే ఇట్లా ఉంటుంది మనం కలిపిన తర్వాత నీట్గా. మీకు ఎలా కనిపిస్తుందో కెమెరాలో తెలియదు కానీ నాకైతే మంచి కలర్ఫుల్ కనపడుతుంది. లైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఫ్రై చేసినప్పుడు మంచి బ్యూటిఫుల్ కలర్ వస్తుంది చూడండి. ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టేసుకుని ఫ్రై తగినటువంటి నూనె వేద్దాము. ఓకేనా. ఏమవుతుంది మాట్లాడితే ఏమవుద్ది. ఆఫ్ చేయవే. నూనె అయితే వేడెక్కిపోయిందండి. సో వేడైంది. ఇప్పుడు వేసేసుకుందాం చికెన్. ఇట్లా విడివిడిగా ఇలా వేసుకోవచ్చండి. లైటింగ్ పడుతుందా వీడియో మీద అసలు? లైటింగ్ ప్రాబ్లం అండి బాగా. ఇదిగో ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని తీసేసుకుంటాం ప్లేట్లోకి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం ఎట్లాంటి ఫుడ్ కలర్ వేయలేదు, ఏమీ చేయలేదు. ఒరిజినల్ కలర్, ఒరిజినల్ రెసిపీ అనమాట ఇది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1గా ఉంది. ఒక ముక్క తీసుకుని తింటావా పాపా? టేస్ట్ ఎలాగుందో మన వ్యూవర్స్కి చెప్పేది. కానీ చిన్న ముక్క తీసుకున్నామ్మా, చెప్పు. కాలుతుందా నోరు? టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోవద్దు. కళ్ళు మండుతున్నాయా ఏంటి అట్ట అంటున్నావు? ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, ప్లీజ్ కామెంట్.